ఏ గవర్నమెంట్ అయినా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. అదేంటో చూద్దాం. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నల్ల దోపిడీ, ముస్లిం క్రైస్తవుల రిజర్వేషన్ల విధ్వంసం, రాష్ట్రపతి సెక్రటరీ మొత్తం పోస్టులు 49 ఉంటే దాంట్లో క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి కలిపి 45 ఇచ్చారు, హిందువులకు మాత్రం 4. ఉపరాష్ట్రపతి సెక్రటరీ మొత్తం పోస్టులు 7 ఉంటే దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 7 ఇచ్చేసారు, హిందువులకు ఒక్కటి కూడా లేదు. మంత్రుల క్యాబినెట్ సెక్రటరీ మొత్తం పోస్టులు 20 ఉంటే ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 19, హిందువులకు 1. ప్రధానమంత్రి కార్యాలయంలో మొత్తం పోస్టులు 35, దానిలో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 33, హిందువులకు 2. వ్యవసాయ నీటిపారుదల శాఖలో మొత్తం పోస్టులు 274, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 259, హిందువులకు 15. రాష్ట్ర మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1379, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 1331, హిందువులకు 48. సామాజిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ మొత్తం పోస్టులు 209, దాంట్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి 192, హిందువులకు 17. ఆర్థిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1008, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 952, హిందువులకి 56. హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వంలో మొత్తం పోస్టులు 409, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 377, హిందువులకు 32. కార్మిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 74, దాంట్లో ముస్లింకి క్రిస్టియన్స్కి కలిపి 70 ఇచ్చేశారు, హిందువులకి 4. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ పెట్రో మొత్తం పోస్టులు 121, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 112, హిందువులకు 9. గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ మొత్తం పోస్టులు 27, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 20, హిందువులకు 7. విదేశాల రాయబారికి 140 పోస్టులు ఉంటాయి, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి కలిపి 130 ఇచ్చారు, హిందువులకు 10. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ పోస్టులో 108 ఉంటే హిందువులకి ముస్లిమ్స్కి కలిపి 88, హిందువులకి 20. ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులు 26, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి కలిపి 20 ఇస్తే హిందువులకు 6. హైకోర్టు న్యాయమూర్తి 130 మంది ఉంటే దాంట్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ 326, హిందువులు 4. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 23 పోస్టులు ఉంటాయి, దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 20, హిందువులకి 3. ఐఏఎస్ అధికారులు 3600 అయితే దాంట్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి 3000, హిందువులకి 600. పీటీఐ మొత్తం పోస్టులు 2700 ఉంటే హిందువులకి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి కలిపి 2400, హిందువులకు 300. ఇదంతా సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో జరిగిన పోస్టులు. అందువల్ల ఇప్పటికీ మోడీ లాంటి నాయకుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి గల కారణాలు. ఇది అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసేలా ఫార్వర్డ్ చేయండి. జై హింద్.